Hi viewers, welcome to Markets at 12 noon. का details लोके వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే మార్కెట్స్ లో ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నప్పటికీ స్టిల్ ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్ లోనే ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. నిఫ్టీ 51 పాయింట్స్ పాజిటివ్ గా 10655 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 158 పాయింట్స్ పాజిటివ్ గా 35511 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్స్ పాజిటివ్ గా 26816 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగుతుండడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్. కంపేర్ టు డిక్లైన్స్ అడ్వాన్సెస్ 1/3 హైయర్ సైడ్ లో మూవ్ అవడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూసుకున్నట్లయితే వేదాంత, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. నియర్లీ ఒక 2.5 to 3% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ అదానీ పోర్ట్స్ 2.5%, ఇండియా బుల్స్ హౌసింగ్ 2.5% అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 2% పైగానే అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్లయితే బజాజ్ ఆటో 1.07%, భారతీ ఇన్ఫ్రాటెల్ నియర్లీ 1%, టీసీఎస్ 1.05%, హీరో మోటోకార్ప్ అండ్ ఐటీసీ 0.5% పైగానే డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.03% నెగిటివ్గా 33,890 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.07% పాజిటివ్గా 40,585 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.15% పాజిటివ్ వేస్లో 4,039 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.21% పాజిటివ్గా 189 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కొంత ఎస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ రిలయన్స్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి కరెక్ట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం కొంత అప్ ట్రెండ్లోనే కనిపిస్తూ ఉంది. అండ్ ఓవరాల్గా హెచ్డిఎఫ్సి కూడా చూసుకున్నట్టయితే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంది అని అనుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్ని ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఆన్ న్యూస్ కొంత ఈ స్టాక్స్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. లైక్ రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ఒక 4.5 to 7% మధ్య డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ పేజ్ ఇండస్ట్రీస్ 4.5%, దిబీ స్లాబ్స్ ఒక 2% అండ్ అమర్ రాజా బ్యాటరీస్ ఒక 1.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో చూస్తే శారదా కార్ప్ అరౌండ్ 3.5%, కావేరీ సీడ్స్ 3% అండ్ అగ్రోటెక్ ఫుడ్స్ నియర్లీ 3%, వివి మెడ్ ల్యాబ్స్ అండ్ పయోనియర్ డిస్టిలరీస్ లాంటి స్టాక్స్లో ఒక 2.5% వరకు నెగిటివ్ ట్రెండ్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మెన్షన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లోకి కనుక వెళ్ళినట్టయితే డేని ఈరోజు చూసుకున్నట్టయితే ఒక చిన్న గ్యాప్ అప్లో మార్కెట్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ అక్కడ నుండి ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ స్టడీగా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసినట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఒక పాజిటివ్ ఫ్లాట్ ట్రెండ్లోనే మార్కెట్స్ ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై మీ విశ్లేషణ ఏంటారు? చూడండి, ఇప్పుడున్న మార్కెట్స్ కానీ చూస్తే మనకి లాస్ట్ ఫ్యూ మినిట్స్గా అంటే ఇప్పుడు వరకు మా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అయితే లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి కొంచెం హై నుంచి కొంతమేర మనకి నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాము. అంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూసాం మన మార్కెట్ బాగా కంటిన్యూగా కొన్ని ట్రేడింగ్ సెషన్స్లో నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్ అనేది ఉంది. నిన్నటి రోజు చూసాము, నిన్న కొంచెం బాగా ఉన్నట్టే అనుకున్నాము. బట్ సడన్ సెల్ ఆఫ్ అనేది సెకండ్ హాఫ్లో నిన్న వచ్చింది. ఒక్కసారి +40 పాయింట్స్ ఉన్న నిఫ్టీ -50 పాయింట్స్ దాకా వైపు వెళ్ళింది సెకండ్ హాఫ్లో. సడన్ సెల్ ఆఫ్ అనేది చూసాము. కాబట్టి నేను కూడా ఇక్కడ మన మార్కెట్లోకి హయ్యర్ లెవెల్స్లో సస్టైన్డ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. నిఫ్టీ కానీ లేకపోతే కొన్ని స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్నా కూడా బట్ హయ్యర్ లెవెల్స్లో మనకి సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ టైంలో కొంత సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోవడానికి ఇది కొన్ని స్టాక్స్కి మరి ముఖ్యంగా ఇది రైట్ టైం అని నేను అనుకుంటాను. కొంచెం సెల్లింగ్ పొజిషన్ తీసుకొని కొంచెం స్టాక్ పెరిగినా కూడా హోల్డ్ చేసేటట్టుంటే ఈ టైంలో సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అందులో భాగంగా ఎస్కార్ట్స్ ఒకటి ఈ లెవెల్లో సెల్ చేసుకోవచ్చు. 650 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్. 660 పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 620 నుంచి 660ని రీటెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి 1273లో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. దీన్ని సెల్ చేసుకొని 1280 పైన క్లోజర్గా అంటే ర్యాలీ వచ్చినప్పుడల్లా సెల్ చేయమంటాను. 1274, 1276 ఆ లెవెల్ సెల్ చేస్తే 1280 పైన ఇది రావచ్చు. 1280 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ ఇది 1250 లెవెల్స్, 1246 లెవెల్స్ని
టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ విధంగా మెటల్స్ చెందిన స్టాక్స్లో కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నాను. వాటిలో కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా నేను అనుకోవడము పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. అంటే అయితే రేపు ఒక 34 పాయింట్ పెరగచ్చేమో ఒకవేళ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయితే. బట్ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి. వేదాంత 164లో సెల్ చేశారు. 164 154 154 అండి, 164 154. ఓకే, ఓకే అండి. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మళ్ళీ 162 ఆ లెవెల్లో, 160 నుంచి 162 ఆ లెవెల్లో మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అవుతుంది. ఒకటి మీరు సెల్ చేస్తున్నారు కానీ టైమింగ్లో సెల్ చేయాలండి. ఆ సెల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సెల్ చేయడం ఓకే, టైమింగ్తో చేయడం అనేది కరెక్ట్గా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు నిన్న ఏంటంటే కొంచెం రాంగ్ సెల్లింగ్ చేసినట్టున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా అంటే బాగా నేను ప్రతి ప్రోగ్రామ్ కూడా చెప్తూ ఉంటాను, బాగా పడిన స్టాకు ట్రెండ్ కొంచెం రివర్స్ అయ్యి పెరుగుతున్నప్పుడు 1-2 రోజులు పెరిగినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను సెల్లింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని స్టాక్స్ ఇప్పుడు ఈరోజు వీక్ ఉన్న తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే JSW కూడా, అది కూడా కొంచెం 272 274 లెవెల్స్లో ఈరోజు హై 276, చాలా హై నుంచి కరెక్ట్ అయింది. సో ఇటువంటి అవకాశాలు మనం తీసుకోవాలండి సెల్లింగ్కి. బాగా వీక్ ఉన్న స్టాక్ పెరుగుతున్నప్పుడు సెల్ చేయడం బెటర్. మీరున్న స్టాక్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఇది రేపు ఎల్లుండిలో మళ్ళీ స్టాక్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజు. హలో, ఎంతలో తీసుకున్నారు రాజు? ప్రైస్ ఏంటి? ఏంటి ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఎస్ బ్యాంక్ ఆప్షన్స్ లో తీసుకున్నారు. ఎస్ బ్యాంక్ ఏ కాలు మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ ఏ కాలు ఆప్షన్స్లో ఏం తీసుకున్నారు? 200 పుట్టు తీసుకున్నారు మీరు. ఓవరాల్గా మీకు 1 డేలో మనం చూసామండి గ్యాప్ అప్, స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఎస్ బ్యాంక్లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 200 220 దాకా 220 దాటింది కూడా మళ్ళీ కొంచెం వీక్ అయింది. మళ్ళీ ఈరోజు ఈ స్టాక్లో మనకి ఒక అప్ ట్రెండ్ చూస్తున్నాం. ఉన్న బ్యాంక్స్లో ఇది ఒకటి ఈ నెలకి ఫిబ్రవరి సిరీస్లో బయాడ్ డిప్స్గా చెప్తానండి స్టాక్ని యాక్చువల్గా. బట్ మీరు సెల్లింగ్ చేశారు, 200 పుట్ తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రేపెల్లుండిలో ఒక డిప్ రావచ్చు ఈ స్టాక్లో, వచ్చినప్పుడు క్లోజ్ చేసేసేయండి. పెద్దగా మీకు ఇది 200 బిలో ఈ సిరీస్ ట్రేడ్ అవుతుందంటే నేను అనుకోను. మీకు మంచి లాభాలు వస్తాయితే నేను అనుకోనండి. 4-5 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్ వస్తే మీ కాల్ మీ పుట్టిన ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రేపెల్లుండిలో చూడండి, రేపెల్లుండిలో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ఎగ్జిట్ కాదు. ఓకే శశి గారికి ఓవరాల్గా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మెటల్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ మెటల్స్లో ఒక మంచి ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే JSW స్టీల్ కావచ్చు, వేదాంత, అలాగే హిందోల్కో, టాటా స్టీల్ అన్ని ప్రస్తుతం ఓవరాల్గా నిఫ్టీ టాప్ గెయినర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా మెటల్సే టాప్ గెయినర్స్లో ట్రేడ్ అవ్వడం చూస్తాము. సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా? పెద్ద కంటిన్యూ కాకపోవచ్చు అండి ర్యాలీ, నేను అనుకోవడం. ర్యాలీస్ అయితే సస్టైన్ కావు. మనకి మార్కెట్స్లో మనకి కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ ఉంటాయి. బాగా పడిన స్టాక్లో కొంచెం మనకి ఒక చిన్నపాటి అప్ ట్రెండ్ లాగా వస్తుంది, అది సస్టైన్ కాదు. మళ్ళీ బ్యాక్ టు వీక్ కావడం చూస్తున్నాం. చాలా మెజారిటీ స్టాక్స్ అట్లే ఉన్నాయి. నేను కొన్ని రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. ఏమాత్రం ఒక ఇటువంటి ర్యాలీస్ వస్తే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైతే లాంగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు లాంగ్ ఎగ్జిట్ కావడము, తర్వాత షార్ట్ ఉన్నవాళ్ళు షార్ట్ చేయాలనుకున్న వాళ్ళు
ఇటువంటి ర్యాలీస్ను ఉపయోగించుకొని షార్ట్ సెల్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూస్తే మార్నింగ్కి ఇప్పటికీ చూస్తే రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా ఒక డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఆన్ న్యూస్ ప్రభావం చేత ఈ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు. లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కావచ్చు, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ అవుతూ వస్తున్నాయి. సో న్యూస్ ఏంటంటారు? యూ హ్యావ్ ఎనీ ఐడియా? అట్ ద సేమ్ టైమ్ ఇది మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇక్కడ నుంచి కూడా? ఓవరాల్గా ఈ రిలయన్స్ గ్రూప్కి చెందిన ఆ స్టాక్స్ అన్ని కూడా మనకి బాగా వీక్నెస్ అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నామండి. మొత్తం ఓవరాల్గా ఈ ఏడిఐజీ ప్యాక్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఫండమెంటల్స్ పరంగా ఏమి కూడా ఏ స్టాక్ కూడా బాగా ఉన్నది అని చెప్పడానికి ఈ స్టాక్ అంటూ ఏం లేదండి. మనకి కోర్టు బకాయిలు చెల్లించకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని తీర్పు ఇవ్వడం అనేది మనకి ఎరిక్సన్ ఇది ఈ రోజుది కాదండి, పాతదే. ఇది యాక్చువల్గా 450-460 crores దాకా వీళ్ళు ఎరిక్సన్కి పేమెంట్ చేయాల్సి ఉందండి. సో దాంట్లో భాగంగా ఈ న్యూస్ వచ్చింది. దాంట్లో భాగంగా కోర్టు మనకి తీర్పు ఇవ్వడం చూస్తున్నాము. సో ఏదైనప్పటికి కూడా ఓవరాల్గా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఈ గ్రూప్కి ఉన్నాయి. మనకి మొత్తానికి చూసుకుంటే మొత్తం ఏడిఐజీ ప్యాక్ అన్ని కంపెనీలు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి, హ్యూజ్ డెట్తో ఉన్నాయి. బిజినెస్ పరంగా ఎటువంటి గ్రోత్ అనేది లేదు. గ్రోత్ పక్కన పెట్టి బిజినెస్ పరంగా బాగా వీక్ అవుతూ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము మనం ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్తాము. వీటిలో కూడా సెల్ అండ్ ర్యాలీస్ పద్ధతిన ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు సెల్ చేసుకోమని చెప్తాను. రిలయన్స్ ఇన్ఫ్రాని సెల్ చేసుకోమని చెప్తాను. ఇది రానున్న రోజుల్లో 102 నుంచి 96 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే శశి గారు, ఇక ఆన్ న్యూస్ కనుక చూసినట్టయితే నిన్న ఇమామిలో చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. ఆల్మోస్ట్ ఒక 17% పైగానే ఈ స్టాక్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అయింది. అండ్ ఈరోజు చూసుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది ఇమామిలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇమాని నేను అంతగా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి నేను రికమెండ్ చేయనండి. అది మనం చూసాం, నేను కొంచెం ఈ స్టాక్లో పాజిటివ్గా మూవ్ కావడం చూసాం. మళ్ళీ ఈరోజు కొంచెం మళ్ళీ ఈ స్టాక్ వీక్ అయింది. పెద్ద ఇదేమీ అంత సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి ఇంకా పెరిగిపోతుంది అయితే అనుకోనండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. నిన్నటి ర్యాలీని కొనసాగిస్తూ రియాలిటీ స్టాక్స్ అన్నీ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లైక్ ఐబీ రియల్ ఎస్టేట్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ హెచ్డిఐఎల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా కొంత స్ట్రెంగ్త్ అనేది కనబరుస్తున్నాయి. సో రియాలిటీ స్టాక్స్లో ఫర్దర్గా ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు అంటారా? రియాలిటీ స్టాక్స్ మనకి నిన్నటి రోజు మరి ముఖ్యంగా డిఎల్ఎఫ్ లాంటి స్టాక్ బాగా అవుట్ పర్ఫామ్ చేసిందండి. అంటే ఇది బాగా పడి ఉన్న స్టాక్. ఇది బిలో 150-160 వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ క్లోజర్గా 150 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కంటిన్యూగా అంటే ఫాలో అప్ బయింగ్ అనేది నెక్స్ట్ లెగ్లోకి వెళ్ళలేకపోతుందండి. అంటే 170 దాటి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఇది ఒకే రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. దాదాపు అన్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా పెద్దగా అంత గొప్పగా ఏం లేవు. అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనకి ఏం పెద్దగా లేదండి. ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి ఓవరాల్ ట్రెండ్, అంటే నేను 1-2 రోజుల ట్రెండ్ కాదు, ఓవరాల్ ట్రెండ్ ప్రస్తుతానికి, అది కూడా ప్రస్తుతానికి అంటున్నాను, 700 పైన సస్టైన్ అవుతుంది. ఇది ఈ ఒక్క స్టాకే నేను మొత్తం ఓవరాల్ రియాలిటీ ప్యాక్లో కొంతమేర పడకుండా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్. గుంటూరు నుండి లోకేష్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లోకేష్, చెప్పండి. ఓకే, షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా? షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా లాంగ్ టర్మ్గా? లాంగ్ టర్మ్ దిలీప్ బిల్డ్కాన్ 650లో తీసుకున్నారా లాంగ్ టర్మ్ వ్యూతో? ప్రస్తుతానికైతే మీరు ఈ స్టాక్ నుంచి సస్టైన్ అయితే పెద్ద కాదండి. 650 ఆ లెవెల్ అయితే రాకపోవచ్చు. ప్రస్తుతానికి దిలీప్ బిల్డ్కాన్ మరింత వీక్ అయ్యే అవకాశాలే ఈ స్టాక్లో ఉన్నాయండి. ఇదిగాని చూసుకుంటే 1200 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈ మధ్య కొంచెం 312 నుంచి కొంచెం ర్యాలీ వచ్చింది. మళ్ళీ కూడా ఇది 480 దగ్గర ఈ స్టాక్కి నీకు మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్లో మ్యాక్సిమం
ఒకవేళ మీరు 600 క్లోజర్గా ఒకవేళ వస్తే, అంటే ఒక 100 రూపాయలు పెరిగితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. ఓకే శశి గారు, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాము. సుబ్బారావు మెయిల్ చేశారు. ప్రజు ఇండస్ట్రీస్ 115లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్కి. ఇది ఇప్పుడు ఈ మధ్య బాగా దీంట్లో యాక్టివిటీ అనేది చూస్తున్నామండి. ప్రజు ఇండస్ట్రీస్లో మంచి 100 చేంజ్ నుంచి 140, 150కి రావడం, మళ్ళీ అక్కడి నుంచి వీక్ కావడం చూస్తున్నాము. బట్ ఏదేమైనప్పటికి కూడా మీ 150 వస్తే మీరు ఎగ్జిట్ కాండి, మీకు హడావుడి పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మళ్ళీ మీకు కింద లెవెల్స్లో దొరుకుతుంది ఈ స్టాకు, కాబట్టి మీరు ఎగ్జిట్గా ప్రస్తుతానికి ర్యాలీస్లో మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. ఓకే అండి, గణేష్ మెయిల్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ని అవాయిడ్ చేయండి, ఫెడరల్ బ్యాంక్ని మీరు వెళ్ళవచ్చు. ఓకే, సిబి రెడ్డి మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 222లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. గాయత్రీదేవి మెయిల్ చేశారు. ఎస్ఆర్ఎఫ్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు, సారీ ఆల్రెడీ బయింగ్లో ఉన్నారు, 20% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఈ రేట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? వద్దండి, యాడ్ చేసుకోవాల్సిన టైం కాదు ఇది. ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి, లేకపోతే ఇంకా చెప్పాలంటే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మరింత ఈ స్టాక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే సమయాల్లో మళ్ళీ మీరు కొనుక్కోమని చెప్తాను. మిందా ఇండస్ట్రీస్లో ఒక ర్యాలీ చూస్తున్నాం శశి గారు. నియర్లీ ఆల్మోస్ట్ ఒక 6% వరకు ఈ స్టాక్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో లాంగ్ టర్మ్ వీతో కానీ షార్ట్ టర్మ్ వీతో కానీ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ ఇది ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? మిందా గ్రూప్ చెందిన మిందా ఇండస్ట్రీస్ కానివ్వండి, తర్వాత మిందా రెండు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఒక టైంలో బాగా పెరిగాయండి. తర్వాత రీసెంట్గా కొంచెం కరెక్ట్ అయినాయి. ప్రస్తుతానికి 9% ఈ స్టాక్లో జంప్ చూసాము. రీసెంట్గా ఇది బాగా పడిన స్టాక్ అండి, అది గమనించాలి మనం. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతము ఇది 344 352 దగ్గర కొంచెము షార్ట్ టర్మ్ మనకి ఇది మళ్ళీ ట్రెండ్ అనేది కొంచెం రివర్స్ కావచ్చు. అది దాటి పెద్దగా ఇమీడియట్గా ఈ స్టాకు పెరగకపోవచ్చు మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. కాబట్టి షార్ట్ టర్మ్ ఎవరైనా లోయర్ లెవెల్స్ కొనుంటే అక్కడ ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. లాంగ్ టర్మ్ ఒక మినిమం 1 year కోసం అయితే కంటిన్యూ చేసుకోమంటాను. మహా మెయిల్ చేశారు. TCS 2000 కాల్ ఆప్షన్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. TCS కొంచెం ఇది కన్సాలేషన్లోనే ఉంటుందండి. పెద్ద పెరిగే అవకాశాలు అయితే 2000 దాటి పెరుగుతుంది నేను అనుకోను. మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే శశి గారు, ఇక మిడ్ క్యాప్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత నిన్న అండ్ ఈరోజు ర్యాలీ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అన్ని కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో కొంతవరకు ఈ అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా షార్ట్ టర్మ్ వీతో? పెద్దగా ఏమి బాగా పడిన స్టాక్లో కొంచెం కంటిన్యూ కావచ్చేమో, కానీ పెద్దగా ఏమి సస్టైన్ అయితే కాకపోవచ్చు అండి. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. ఈ లెవెల్లో TCS అండ్ డాక్టర్ రెడ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ వీతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? డాక్టర్ రెడ్డీస్ అయితే మీరు బయింగ్ చేసుకోండి, TCS మాత్రం వద్దని చెప్తాను. శ్రీను మెయిల్ చేశారు. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ 1150లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ ఎంతలో కొన్నారు? 1120. ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ప్రస్తుతం లెవెల్స్లో కరెక్ట్ అని అనుకుంటాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఉమామహేశ్వరరావు మెయిల్ చేశారు. IOC 198లో తీసుకున్నారు, ఇప్పుడు యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? పెద్ద వీటిలో ఏం పెద్ద ఇమీడియట్ జంప్ అయితే ఉండదండి పెద్ద ఏమి. కాబట్టి మీరు ప్రస్తుతానికి నెక్స్ట్ 2-3 నెలల్లో మీరు ప్రయత్నం చేయండి యావరేజ్కి అయితే. ఇప్పుడు ఈ రోజు అయితే నేను రికమెండ్ చేయను, బట్ రానున్న రోజుల్లో కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. ఫర్దర్గా మీరు యావరేజ్ చేసుకోండి IOCలో. ఓకే అండి, బ్యాంక్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. నిన్నంతా కొంత కరెక్షన్లో లాస్ట్ ఫ్యూ డేస్ కరెక్షన్ చూసినప్పటికీ కూడా బ్యాంక్స్లో ఈరోజు మంచి రికవరీ అనేది చూస్తున్నాము. సో ఈ టైంలో బ్యాంక్స్లో మీరు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని రికమెండ్ చేస్తారు? ఇప్పుడు బ్యాంక్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకోవడము
ఇక్కడ కొంచెం బ్యాంక్స్ మళ్ళీ కొంచెం ఆగొచ్చు అండి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి మనం కొంచెం సెల్ ఆన్ ర్యాలీసే స్ట్రాటజీగా చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ రెండు కూడా వీక్ ఉన్నాయి. నిన్న మొన్న కొంచెం వీటిలో నుంచి రికవరీ వచ్చినా సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి ఈ రెండు స్టాక్స్ని సెల్ అండ్ ర్యాలీస్ అంటారు. ఓకే సార్, షుగర్ ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే నిఫ్టీ కొంతవరకు 10,650 ఆ కీ లెవెల్ని హోల్డ్ చేస్తూ మోడడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్ట్ అవుతూ వస్తూ ప్రజెంట్ మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే మార్కెట్స్లో కొంతవరకు కరెక్షన్ అనేది రావచ్చు అంటారా ఈ లెవెల్ నుంచి, లేదంటే స్టిల్ ఇదే ట్రెండ్లో కొనసాగే అవకాశం ఉందంటారా? ఇదే ట్రెండ్లో కొనసాగడానికి అవకాశం ఉందండి. సెకండ్ హాఫ్లో చెప్పలేం, కొంచెం వీక్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా పెద్ద పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. థ్యాంక్ యూ శశి గారు. అండ్ వ్యూస్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ 51 పాయింట్స్ పాజిటివ్గా 10,655 ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 156 పాయింట్స్ పాజిటివ్గా 35,509 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 121 పాయింట్స్ పాజిటివ్గా 26,806 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 నోన్. స్టే విత్ us.